హాయ్ గురు అందరికీ నమస్తే. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. కంగారు పడకండి. యాక్చువల్లీ అప్పుడు వీడియో చేసే అవకాశం లేక ఈ వీడియోలో చెప్పేస్తున్నాను. 'దేవరా' ట్రైలర్ చూసారా? చూడకపోతే ఖచ్చితంగా చూసేయండి. చూసిన తర్వాత వెంటనే మన వీడియో చూడండి. ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి డైరెక్టర్ ఒకటే చెప్తున్నాడు, ఇది చాలా పెద్ద క్యాన్వాస్ అని. అలాగే ఒక సరికొత్త విజువల్స్ మనం చూస్తామని. అతను చెప్పింది చెప్పినట్టుగానే ట్రైలర్‌లో అయితే కనిపించిందని నాకు అనిపిస్తా ఉంది. కాకపోతే స్టోరీ లైన్ ఏదైతే ఉందో చాలా రెగ్యులర్‌గా ఉంది అని నా ఫీలింగ్. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో మనకు ట్రైలర్ చూడగా అర్థమైంది ఏందంటే, ఒకరు ఫాదర్ క్యారెక్టర్, అలాగే ఒకరు సన్ క్యారెక్టర్ అని అర్థమైంది. సో, ఫస్ట్ హాఫ్ మొత్తము కొడుకుతో ఆ రొమాన్స్ గాని, లేదంటే ఆ లవ్ స్టోరీ గాని ఇదంతా గనుక నడుస్తదనిపిస్తుంది. ఒకానొక సందర్భంలో కొంతమంది వ్యక్తులు వాళ్ళ ఊరి మీద గాని దాడి చేసినప్పుడు, లేదంటే తన మీద దాడి చేసినప్పుడు గాని, ఇలాంటి సందర్భం ఏదైనా క్రియేట్ చేసి, ఆ సందర్భంలో నుంచి ఒక దేవరాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారని నాకనిపిస్తుంది స్క్రీన్ ప్లే వైస్. ఇదే గనక జరిగితే ఖచ్చితంగా ఇదొక రెగ్యులర్ స్క్రీన్ ప్లే. ఇలా కాకుండా ఇంకేదైనా డిఫరెంట్‌గా జరిగితే మటుకు సినిమాలో ఇంకొంచెం కొత్తగా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. బట్ ఒకటి మటుకు పర్టిక్యులర్‌గా చెప్పొచ్చు. 2 క్యారెక్టర్‌లు ఏవైతే ఉన్నాయో మనల్ని ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయవని నాకనిపిస్తాంది. చూడ్డానికి గుడ్ లుకింగ్‌గా ఉన్నాయి. అంటే ఆయన ఎంగేజ్‌లో ఉన్నప్పుడు, వాళ్ళ ఫాదర్ ఎంగేజ్‌లో ఉన్నప్పుడు జరిగిన కథలాగే ఉంది. అలాగే ఈ ఎన్టీఆర్ కూడా ఎంగేజ్‌గా ఉన్నప్పుడు కథ జరిగినట్టుంది. జనరల్‌గా మనకు ఫాదర్ అండ్ సన్ రిలేషన్ స్టోరీ చెప్పాలనుకున్నప్పుడు ఫాదర్‌ని కొంచెం ఏజ్డ్‌గా చూపిస్తారు. అలాగే కొడుకుని కొంచెం మామూలుగా నార్మల్‌గా చూపించేస్తారు. సో, ఈ కథ విషయానికొచ్చేస్తే అలా కనిపించడం లేదు. ఇద్దరు గనుక కొంచెం యంగ్‌గానే కనిపిస్తున్నారు. సో, ఫస్ట్ 'దేవరా' గెటప్ అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. బట్ మామూలు నార్మల్ హీరో గెటప్ అయితే కొంచెం ఆయన పేరేదో మనకింకా రివీల్ చేయలేదు ఇక్కడ. మరి ఆ క్యారెక్టర్ అయితే మటుకు చాలా స్లిమ్‌గా, చాలా సూపర్‌గా, చాలా మ్యాన్లీగా ఉన్నాడు. లుక్ వైసు, కెమెరా వైసు మనము అప్రిషియేట్ చేసేయాలి డైరెక్టర్‌ని. ఆ కెమెరామ్యాన్ మీకందరికి బాగా సుపరిచితం. ఎందుకంటే మనం 'బాహుబలి' తీసి, మళ్ళా తర్వాత ఇప్పుడు 'త్రిబుల్ ఆర్' తీసి, ఆ నెక్స్ట్ ప్రాజెక్టే ఈ 'దేవరా'. సో, అటువంటి కెమెరామ్యాన్‌ని ఈళ్ళు చూస్ చేసుకున్నప్పుడే సినిమాలో ఆ విజువల్స్ అనేటివి నెక్స్ట్ లెవెల్ తీసి చూపిచ్చాడు. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. అంత బాగా మెల్ట్ చేశాడు ఎన్టీఆర్‌ని. ఇదివరకు చూడని ఆ లుక్. డెఫినిట్‌గా ప్రతి ఒక్కరికి నచ్చే లుక్ అది. రీసెంట్‌గా మనం చూసాం కదా! కర్ణాటక వెళ్ళినప్పుడు ఎన్టీఆర్‌ని ఆ ట్విట్టర్‌లో చేసినప్పుడు, ఆ ఫోటోలైతే ఎంత బాగున్నాయో, అంత బాగా వైరల్ అయినాయో కూడా. సో, లుక్ వైసు, కాస్ట్యూమ్స్ వైసు, అలాగే లొకేషన్స్ వైసు ఈళ్ళన్నీ దేంట్లో కూడా కాంప్రమైజ్ అయినట్టయితే నాకు అనిపించడం లేదు. నందమూరి కళ్యాణరామ్ గారి బ్యానర్ మీద ఆల్రెడీ మనకు ఒక సినిమా చేశాడు ఎన్టీఆర్ గారు 'జై లవకుశ' అని చెప్పి. ఆ సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. సో, మళ్ళీ అదే బ్యానర్ మీద ఈ విధంగా చేయడం ఈ సినిమా చేయడం అనేది నిజంగా చాలా తృప్తిగా, చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఇద్దరు బ్రదర్స్ కలిసి ఒక మంచి సినిమాని బయటికి తీసుకొస్తున్నారనే ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తుంది. అందులోనూ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎన్టీఆర్ గారు చూస్ చేసిన సినిమాలన్నీ మనకు ఇప్పటి వరకు 'టెంపర్' కావచ్చు, మళ్ళీ ఆ తర్వాత 'నాన్నకు ప్రేమతో' కావచ్చు, ఆ తర్వాత 'జై లవకుశ', 'జనతా గ్యారేజ్', 'అరవింద సమేత'. సో, 'జనతా గ్యారేజ్' ఎగ్జెన్షన్ అది వదిలేసేయాలి. మిగతా అన్ని సినిమాలకు ముందు ఆ డైరెక్టర్లు ఖచ్చితంగా ఒక ఫ్లాప్ ఉన్నది. సో, ఆ సినిమాలన్నీ గనుక సూపర్ డూపర్ హిట్ చేశారు. ఇప్పటి వరకు 'టెంపర్' నుంచి 'త్రిబుల్ ఆర్' వరకు ఎక్కడా గనుక ఫ్లాప్ ఎరగని ఏకైక హీరో ఎన్టీఆర్. అటువంటి వ్యక్తి నుంచి ఇటువంటి ఒక సినిమా వస్తుందంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయి. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. బయట ఫాలోయింగ్ కూడా అట్లే ఉన్నది. అలాగే మనం చూసాము ఫ్రీ టికెట్స్ ఎంత బాగా సేల్ అయిపోయినాయి. 1,000,000 అనేది ఈజీగా కొట్టాడు పడేసాడు అమెరికాలో. సో, సినిమా మీద అంత హైప్ ఉందనమాట. సో, ఆ హైప్‌ని ఈ ట్రైలర్ ఖచ్చితంగా బీట్ చేస్తదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చూపించిన విజువల్స్ అంత గ్రాండియర్‌గా ఉన్నాయి. అంత మాసివ్‌గా ఉన్నాయి. కానీ అదే నేను చెప్తాను కదా! స్టోరీ లైనే కొంచెం కలవరపెడతా ఉన్నది. కానీ చూద్దాం. ఏది గనుక మనం ట్రైలర్ చూసి జడ్జ్ చేయలేం గదా! కాకపోతే ట్రైలర్ చూసి మన ఎక్సైట్‌మెంట్‌ని ఆపుకోలేక ఈ వీడియో చేయాల్సింది తప్పించి, సినిమా వచ్చేంత వరకు గనుక మనం జడ్జ్ చేయలేం. హీరోని గాని, డైరెక్టర్‌ని గాని. సో, హీరోని సినిమా వచ్చాక కూడా జడ్జ్ చేయలేం. బికాస్ ఆఫ్ ఎన్టీఆర్ కాబట్టి. ఎందుకంటే అతని స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, డాన్స్ కావచ్చు, వాట్ నాట్ ఏదైనా సరే మనం దాని గురించి అస్సలు చెప్పలేం. ఆయన గురించి రివ్యూ చెప్పే స్థాయి మనది కాదు, నాది కాదు, అసలు ఎవరిది కాదు. ఎందుకంటే ఆయన స్థాయిని దాటి మనం ఏదైనా చేసుంటే ఆయన గురించి మాట్లాడాలి. మనం అలా మాట్లాడాలంటే మనం అంత గొప్పగా ఏమి చేయలేదు కాబట్టి మనం అంతగా విమర్శించకూడదు. ఆయన గురించి అసలు కామెంట్ కూడా చేయకూడదు. ఇంకేదైనా చేయాలా అంటే ఇంక దాని గురించి స్టోరీ సెలక్షన్స్‌లో కావచ్చు, మరి డైరెక్షన్ విషయంలో కావచ్చు. ఇది మాత్రమే మనం చెప్పగలుగుతాం. ఏది ఇంక మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఇంక అసలే చెప్పక్కర్లేదు. మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చేసాడు. ఆల్రెడీ బయటకి రిలీజ్ అయిన సాంగ్స్ అయితే మీరు చూసారు. ఎంత సూపర్ డూపర్ హిట్ అయినాయో. ఇంక బ్యాక్‌గ్రౌండ్ విషయానికొస్తే ఒక కొత్త థీమ్ వావ్! 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 అనిపించింది. నాకైతే విపరీతంగా నచ్చేసింది ఆ మాస్ బీటు. అనిరుద్ గారికి ఇప్పటి వరకు తెలుగులో 2, 3 సినిమాలు పడినప్పటికీ మంచి గుర్తింపు అయితే రాలేదు. కానీ ఈ సినిమాతో అయితే మటుకు ఖచ్చితంగా మంచి గుర్తింపే వస్తది. ఆ విషయం మనకు వదిలిన 3 పాటలను బట్టి, ఒక టీజర్‌ని బట్టి, ఇప్పుడు వదిలిన ట్రైలర్‌ని బట్టి అర్థమైపోతున్నది. ఇంక ఏ లెవెల్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వచ్చుంటదో మనం ఊహించుకోలేము. ఎందుకంటే అతను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి పెట్టింది పేరు చూసాం కదా! 'టైగర్ కా హుకుమ్' ఎంత పెద్ద సూపర్ హిట్టో. కథ లేకపోయినా సరే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్‌తో హిట్ చేసేసాడు.
అలాగే కొరటాల శివ గారి డైలాగ్స్ అయితే మనం వేరే పేరు పెట్టాల్సిన పని లేదు కదా. ఇప్పటి వరకు చూసిన సినిమాలు అన్ని సినిమాల్లోనూ. కాకపోతే రిపీటెడ్‌గా ఒక సినిమా మాత్రమే అందరికి గుర్తుంటది. మిగతా సినిమాలన్నిటిని గనుక ఎవరందరూ మర్చిపోయారు. ఆయన కేపబిలిటీని ఒక సినిమాతో మనం అయితే అంచనా వేయలేం కదా. సో అదే నమ్మాడు ఎన్టీఆర్ కూడా. అందుకనే ఈ సినిమాని ఆయనకు అప్పచెప్పాడు. సో నాకు తెలిసి కొరటాల శివ గారు ఖచ్చితంగా ఈ సూరి ఒక బ్లాక్ బస్టర్‌ని అయితే మనకు అందిస్తారు. సో బ్లాక్ బస్టర్ అనేది ఒక చిన్న వర్డ్ అయిపోతది అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇప్పుడుండే అభిమానం అతను ఎన్టీఆర్ గారి మీద ఉండే అభిమానానికి ఈ వర్డ్ అనేది చాలా చిన్నదయిపోద్ది. ఇప్పుడు వరకు రిలీజ్ అయిన ప్రతి స్టఫ్ కూడా సినిమా నుంచి అన్ని ట్రెండింగ్‌లోకి వచ్చేసాయి. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది సినిమా మీద ఎంత హైప్ ఉందో. ట్రైలర్‌లో ఇంకా బాగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూ. అది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. మనం ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో కళ్యాణరావు గారు చెప్పారు. మేము 100 ఫీట్లు తవ్వించి మరీ ఒక సముద్రం సెట్ వేసామని చెప్పి. పూణేలో చూసి అలాంటిదే కావాలంటే పూణేకి మాటికి తిరగలేక ఇక్కడే సెట్ ఏపిచ్చామని ఆ విషయం చెప్పారు. సో అలాగా ఏ విషయంలో గనుక కాంప్రమైజ్ కాకుండా ప్రొడక్షన్ డిజైన్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉన్నది. చూసేదానికి విజువల్స్ అన్నీ గనుక చాలా కొత్తగా అనిపిస్తా ఉన్నాయి. జాహ్నవి కపూర్ గారు కూడా ఖచ్చితంగా మంచి అటెన్షన్ తీసుకుంటారు. ఇది ఫస్ట్ డెబ్యూ సినిమా ఆమెకి తెలుగులో. ఖచ్చితంగా ఆమెకి మంచి మార్కులే పడతాయి ఈ సినిమాలో. ట్రైలర్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఒక బిట్ చిన్న క్లిప్ ఒకటి మనకి ట్రైలర్‌లో చూస్తేనే ఎంత బాగా అనిపించిందంటే, రేపొద్దున్నే విజువల్స్ థియేటర్‌లో చూస్తే ఏ విధంగా అనిపిస్తదో నిజంగా నేను అది ఇమాజిన్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే అలా చొరసాప మీద పైకి లేసి దానికి తాడేయాలనే ప్రయత్నం ఉంది చూసారో, దాన్ని అస్సలు చూసినంత సేపు నాకైతే వావ్ అనిపించింది. ఎందుకంటే ఇలాంటి వావ్ మూమెంట్స్ ట్రైలర్ నిండా చాలా దండిగా పెట్టేశారు. కాకపోతే అదే నేను చెప్పాను కదా, ఇదొక్కటే నాకు మైనస్ అనిపించింది. మిగతాదంతా గనుక ఓవరాల్‌గా నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఇది ట్రైలర్ చూసిన తర్వాత ఆ ట్రైలర్‌కి సంబంధించిన నా ఒపీనియన్. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి రెగ్యులర్‌గా చెప్పాను కదా, రెగ్యులర్‌గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్.